కానీ ఇప్పుడు ఈ సెక్యులరిజం పేరులో ఇటువంటి గ్రంథాలని పాఠశాలల నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి తీసిపడేయడం అయిపోయింది. కాబట్టి మనకి ఏమాత్రం చిన్న అవకాశం ఇదివరకు ఉండేదో అది కూడా లేకపోయింది. ఇప్పుడు మన సంస్కృతి గురించి, మన ఇతిహాసం గురించి మనం నేర్చుకోవడం ఎంతవరకు భారతదేశం మారిపోయిందంటే, మన ఇతిహాసాన్ని, పురాణాల్ని మైథాలజీ అంటాం. మైథాలజీ అంటే నిజం కాదని లెక్క. సంథింగ్ దట్ ఈస్ అ మిత్, సంథింగ్ దట్ ఈస్ నెవర్ హ్యాపెండ్. యాక్చువల్గా శాస్త్రాల్లో పురాణాలు అంటాం, ఇతిహాసాలు అంటాం. అది కూడా మనం ఇలాగే వదులుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్య భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు అంటే దాదాపు 60 ఏళ్ల క్రితం మన దేశ సంస్కృతిని, భగవద్గీతని, భాగవతంని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్ళి అక్కడంతా ప్రచారం చేసి ఇస్కాన్ సంస్థని ప్రారంభించి, ఇప్పుడు ఇస్కాన్ సంస్థకి తక్కువ అంటే